హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, మై డియర్ టీచర్స్. సో మీ అందరికీ కూడా టీచర్స్ డైరీ ఎలా రాయాలి అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను మీకు ఈరోజు అసలు రాసినటువంటి టీచర్ డైరీ ఎలా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక క్లాస్కు సంబంధించి ఒక సబ్జెక్ట్లో టీచర్ డైరీ నేను రాశాను. సో అది ఎలా ఉంటుందో చూడండి. ఇది మీకు ఖచ్చితంగా ఒక మోడల్గా ఉపయోగపడిద్ది. సో మీరు వీటిని యాస్టీజ్గా రాసుకోవచ్చు, లేదా మీ ఓన్గా దీన్ని బట్టి మీకు ఎలా రాయాలో ఒక ఐడియా అనేటువంటిది వచ్చింది కాబట్టి దీన్ని బట్టి మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా పర్లేదన్నమాట. సో దీన్ని ఒక మోడల్గా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నా. సరే, ఇది టీచర్ డైరీ హెడ్డింగ్. డైరెక్ట్ నేను టీచర్ డైరీలోకి వెళ్ళిపోయానండి. ముందు మనకు లెసన్ ప్లాన్స్, నెక్స్ట్ పీరియడ్ టేబుల్ అనేటువంటి అన్నీ ఉన్నాయి. నేను అన్ని జోలికి వెళ్ళట్లేదు, డైరెక్ట్ టీచర్ డైరీలోకి వచ్చేసా. ఓకేనండి. సరే, మన నేమ్ ఇక్కడ రాస్తామండి. మీకు తెలుసు ఇక్కడ జూన్ అండ్ జూలై ఈ 2 months మనం రాస్తాం కాబట్టి, ఈ 2 monthsకి సంబంధించి ఒకే లెసన్ కాబట్టి నేను ఇక్కడ 2 రాశాను. సో ఇది క్లాస్ 4 అండి, 4th క్లాస్కు సంబంధించి. సో ప్రైమరీ లెవెల్లో టీచ్ చేసేటువంటి టీచర్స్ మీరు దీన్ని ఒక మోడల్గా చూసుకోండి ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి. సో సెకండరీ లెవెల్కి సంబంధించి అక్కడ కూడా ఒక క్లాస్కి సంబంధించి ఒక లెసన్ అనేటువంటి తీసుకుంటాను, అక్కడ చేస్తాను. సరే, ఏదేమైనా అన్నిటికి సంబంధించి యూజ్ అవుతుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ క్లాస్కి సంబంధించిన టీచర్ డైరీ అనేటువంటిది 4th క్లాస్లో ఫస్ట్ యూనిట్ 3 butterflies అనేటువంటి లెసన్కు సంబంధించిన జూన్ జూలై సంబంధించినటువంటి టీచర్ డైరీ. మరి దీంట్లో డేట్స్ కానీ, యాక్టివిటీస్ నేను ఏం కండక్ట్ చేశాను, టేల్ఎం ఏం యూజ్ చేశాను, వాటికి సంబంధించిన రిమార్క్స్ ఏం రాశాను, అదేవిధంగా వీటికి సంబంధించిన గివెన్ క్వశ్చనరీకి సంబంధించిన ఆన్సర్స్ ఎలా ఉంటాయి, టీచర్స్ నోట్స్ ఎలా ఉంటుంది అనేటువంటిది క్లియర్గా ఈ క్లాస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, సో మనకు ఆర్డర్లో ఉంది చూడండి. ఇక్కడ పీరియడ్స్ అనేటువంటిది ఫస్ట్, సెకండ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 2 periodsకి సంబంధించి మనం ఏ రోజు టీచ్ చేస్తామండి, 12th నాడు టీచ్ చేస్తాం. 12/6 మనకి ఇచ్చినటువంటి పీరియడ్ టేబుల్లో ఉండేటువంటి టైంని బట్టి రాస్తూ ఉన్నాను. సో కొంతమంది కొన్ని డౌట్స్ రైజ్ చేస్తూ ఉన్నారు, సార్ మేము ఆ రోజు ఆబ్సెంట్ అయితే ఎలా, అంటే 12th నాడు ఎలాగో మనం ఆబ్సెంట్ కాము, సో రిమైనింగ్ డేస్లో అబ్సెంట్ అయితే ఎలా అంటే ఇవి మటుకు మనం ఆన్సర్ చెప్పలేమండి. ఎందుకంటే మనం ఒక 3-4 days హాలిడేస్ పెట్టవచ్చు, లేదా మెడికల్ లీవ్ పెట్టవచ్చు, లేదా ఇంకొక ప్రోగ్రాంలో ఎంగేజ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనము వాటిని ఇక్కడ వివరించే పరిస్థితి కాదు. సో కాబట్టి మన స్కెడ్యూల్ ప్రకారం మనం రాసుకోవడం మనం చేయగలిగినటువంటిది అనమాట. సో మళ్ళీ వాటిని కవర్ చేసుకోవాలి. ఈ స్కెడ్యూల్ మిస్ అయిందనుకోండి, మీరు ఎలా రాయాలో మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకేనండి. సో దీని ప్రకారం ఫాలో కావడమే మనం. సరేనండి. ఆ 12th నాడు నేను ఏమేమి యాక్టివిటీ కండక్ట్ చేశాను అంటే, షోయింగ్ కాన్సెప్ట్ మ్యాప్స్ అండ్ ఆస్క్స్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్. నేను కాన్సెప్ట్ మ్యాప్ అనేటువంటిది పిల్లలకు చూపించడం జరిగింది. ప్రతి స్టోరీలో స్టార్టింగ్ కాన్సెప్ట్ మ్యాప్ అనేటువంటిది ఉంటుంది ప్రతి యూనిట్కి సంబంధించి. సో ఈ కాన్సెప్ట్ మ్యాప్ని నేను పిల్లలకు చూపించి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. సో దీంట్లో నేను యూజ్ చేసినటువంటి టీఎల్ఎం ఏంటంటే కాన్సెప్ట్ మ్యాప్స్, ఆ పిక్చర్స్, పోస్టర్స్ అనేటువంటి నేను చూపించడం జరిగింది. మీరు కూడా సో కాన్సెప్ట్ మ్యాప్కు సంబంధించి అక్కడ టెక్స్ట్ బుక్లో గివెన్ పోస్టర్స్ అనేటువంటిది మనం చూపిస్తాం కదండి. సో ఈ 2 periodsలో నేను కండక్ట్ చేసినటువంటి యాక్టివిటీ ఇదండి. సో రిమార్క్స్ అనేటువంటివి మనం రాయొచ్చు. యాక్చువల్గా రిమార్క్స్ కూడా నేను దానికి రాయడానికి ట్రై చేశాను. సో స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ వదిలేశాను. సో రిమార్క్స్ అనేటువంటి మన ఇష్టం అండి. ఆ ప్రోగ్రామ్ ఎలా జరిగింది అంటే ఆ 2 periodsలో ఎలా జరిగింది అనేటువంటిది మనం రిమార్క్స్లో రాయొచ్చు. ఇట్ వెంట్ ఆన్ వెల్ అనేటువంటిది మీరు రాయొచ్చండి. ఇట్ వెంట్ ఆన్ వెల్, బాగా జరిగింది అనేటువంటిది మీరు చెప్పవచ్చు. స్టూడెంట్స్ ఆర్ ఆన్సర్ టు ద క్వశ్చన్స్ రిమార్క్స్లో రాయొచ్చండి. మనం అడిగిన క్వశ్చన్స్కి స్టూడెంట్స్ ఆన్సర్స్ చెప్తారు అనేటువంటిది, లేదా చెప్పారు అనేటువంటిది మీరు రాయొచ్చు. సో ఇలా మీరు రిమార్క్స్ అనేటువంటిది రాసుకోండి. సరే, నెక్స్ట్ 3rd, 4th period చూసినట్లయితే ఇది సిప్ అండి. గుర్తుంచుకోండి, సిప్ అంటే స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్. పిల్లలు వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రాక్టీస్. అంటే పిల్లలు ఓన్గా ప్రాక్టీస్ ఎక్కడ చేయగలుగుతారు, వర్క్ బుక్లో చేయగలుగుతారు. సో కాబట్టి వర్క్ బుక్స్కి సంబంధించి ఎక్కడైతే యాక్టివిటీస్ మనం చేయాలనో అక్కడ ఎస్ఐపి అనేటువంటి ఉంటాయి. ఇక్కడ 3rd, 4th period మనకు ఎస్ఐపి అనేటువంటిది ఉంది. సో అది 13th నాడు ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి. సో దీనికి సంబంధించి పిల్లలకి నేనేం యాక్టివిటీస్ చేయించానంటే అక్కడ ఉండేటువంటి కన్సర్న్ టాపిక్స్ని బట్టి, యాక్టివిటీస్ని బట్టి నేను ఇక్కడ రాయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా నేను ఏదో వేగ్గా రాయలేదు. వేగ్ ఇన్ ద సెన్స్ జస్ట్ ముందు ఉన్నటువంటి లెసన్ ప్లాన్ చూడకుండా, టెక్స్ట్ బుక్ ముందు లేకుండా, వర్క్ బుక్ను గమనించకుండా ఏదో జస్ట్గా మనం రాసే పరిస్థితి కాదు.
సో కాబట్టి మనము ఒకదానికి సంబంధించిన టీచర్ డైరీ, ఒక యూనిట్కి సంబంధించిన టీచర్ డైరీ రాయాలి అంటే టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉండాలి, అక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో మీరు చూడాలి, వర్క్ బుక్ మీ దగ్గర ఉండాలి, ఆ వర్క్ బుక్ సంబంధించి ఏం యాక్టివిటీస్ ఉన్నాయో చూడాలి. ఇవన్నీ చూస్తేనే ఒక టీచర్ డైరీ మనం రాయగలం. సో టీచర్ డైరీ రాయడము అంత సింపుల్ కాదు, దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అనేటువంటి చాలా ఉంది, రాస్తుంటే అందుకు అర్థమైంది అనమాట. సో కాబట్టి మీరు కూడా టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ దగ్గర ఉంచుకొని అప్పుడు మాత్రమే టీచర్ డైరీ కూర్చోండి, లేకుంటే మళ్ళీ మీరు వాటికి సంబంధించి ఆలోచించాలంటే చాలా కష్టం. సరే, ఇక్కడ వర్క్షీట్లో ఈ 3-4 పీరియడ్స్లో ఏం తీసుకున్నారంటే 1.1 అనేటువంటి వర్క్షీట్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఉండేటువంటి యాక్టివిటీస్ ఏంటంటే మ్యాచింగ్ అనేటువంటిది ఉంది, నెక్స్ట్ మిస్సింగ్ లెటర్స్ యాక్టివిటీ కూడా ఉందండి. సో ఈ రెండు నేను చేయించాను. సో దీనికి సంబంధించి వాడినటువంటి టూల్ చూడండి, టీఎల్ఎం ఏం టీఎల్ఎం యూజ్ చేశాను ఇక్కడ, నాకు వర్క్ బుక్కే టీఎల్ఎం. సో ఈ వర్క్ బుక్తో పాటు మీరు వీటిని బోర్డు మీద రాయొచ్చు. సో మీరు బ్లాక్ బోర్డు కూడా యూజ్ చేయొచ్చు అండి, బోర్డు మీద కూడా రాయొచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన రిమార్క్స్ చూడండి, డన్ వెల్ అండ్ గివెన్ సపోర్ట్ ఇన్ సమ్ ఏరియాస్. పిల్లలు బాగా చేశారు, బట్ ఎంత బాగా చేసినా కానీ వర్క్ బుక్ చేయడంలో పిల్లలకి మనకు సపోర్ట్ అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే వాళ్ళు సరిగా చేయలేరు, కాన్ఫిడెంట్గా కూడా ఉండరు. కాబట్టి బాగా చేశారు, బట్ నా సపోర్ట్ అనేటువంటిది వాళ్ళకి ఇచ్చాను. నెక్స్ట్ 5th, 6th ఒక్కసారి గమనించండి, 5th, 6th, 7th, 8th యాక్చువల్గా ఈ 4 కూడా ఒకే కాన్సెప్ట్ మీద రన్ అయినట్టున్నాయి చూడండి కదా. సో అయితే ఈ 5th, 6th పీరియడ్స్ అనేటువంటివి 16వ తేదీన మనం చెప్పడం అనేటువంటిది జరిగింది. 7th, 8th పీరియడ్స్ అనేటువంటివి మనము 17వ తేదీ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకేనా అండి. సో కాబట్టి మనము వీటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, ఏ రోజు మనం చెప్తున్నాం అనేటువంటిది మీరు జాగ్రత్తగా ఆ క్యాలెండర్ని బట్టి ముందు డేట్స్ అనేటువంటివి నోట్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నేను చేసినటువంటి యాక్టివిటీస్ చూడండి, నేను ఇక్కడ యాక్టివిటీస్ చాలా చేయించాను, అంటే 2 days జరిగింది. ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఒక పెద్ద కాంపిటీషన్ అనేటువంటిది తీసుకున్నాడు, దాదాపు హాఫ్ లెసన్ అనేటువంటిది కంప్లీట్ చేశారు ఇక్కడ. సో దీనికి సంబంధించి నేనేం యాక్టివిటీస్ చేశాను అంటే హుక్ యాక్టివిటీ అనేటువంటిది చేశా. అంటే పిల్లల్లో సో వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం ద్వారా వాళ్ళలో దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని బయటికి తీసుకొని రావడం, దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి తేవడం కోసం హుక్ యాక్టివిటీ కండక్ట్ చేశాను. నెక్స్ట్ మోడల్ రీడింగ్ అనేటువంటిది, మోడల్ రీడింగ్, టీచర్ మోడలింగ్, మోడల్ టీచింగ్, సో ఇవన్నీ కూడా మన పిల్లల్లో కండక్ట్ చేయొచ్చు. సో ఇది ఐ డూ అంటే నేను చేయడం అనేటువంటిది జరిగింది. నేను క్లియర్గా పంక్చుయేషన్ మార్క్స్ తోటి కరెక్ట్ ప్రాసెస్ యూజ్ చేస్తూ నీట్గా చదవడం జరిగింది. తర్వాత సపోర్టివ్ రీడింగ్ కూడా నేను చేశాను. సపోర్టివ్ రీడింగ్ ఇన్ ద సెన్స్ ఈ పేరాగ్రాఫ్లో అంటే ఈ కాంప్రిహెన్షన్స్లో ఉన్నటువంటి తెలియనటువంటి వివిధ రకాల వర్డ్స్ యొక్క మీనింగ్స్ బోర్డు మీద రాయడం, వాటిని క్లియర్గా ప్రొనౌన్స్ చేయించడం, అట్లాంటివి చేశా. నెక్స్ట్ ఎక్కువ రీడింగ్ నేను చేశానండి. ఎక్కువ రీడింగ్ ఇన్ ద సెన్స్ సో నేను చెప్పాను, చదివిస్తాను, పిల్లల చేత కూడా నేను చెప్పిన తర్వాత నా తర్వాత పలకండ్రా మీరు అనేటువంటిది లెసన్ను పలికించడం జరిగింది. సో లాంగ్వేజ్ రావాలంటే అంత ఆషామాష కాదు కదా. సో ఇవి మ్యాథ్స్ చేసినట్టు మనం వెళ్ళిపోలేం. సో వాళ్ళ చేత చదివించాలి, అప్పుడు మాత్రమే పిల్లలకు క్లియర్గా ఆ ప్రొనౌన్సియేషన్స్ అనేటువంటివి వస్తాయి. సో అది చేయించాను. ఇండివిజువల్ వర్క్ కూడా నేను చేయించాను, పిల్లలకు సంబంధించినటువంటి ఇండివిజువల్ వర్క్, వాళ్ళని పర్సనల్గా ఇవి చదివించడం కావచ్చు, ఈ హార్డ్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ నేర్పించడం కావచ్చు, అవి నేను పర్సనల్గా చేశా. ఇది ఇండివిజువల్ వర్క్ అనమాట. ఓకేనా. సో దీనికి నేను యూజ్ చేసిన టీఎల్ఎం ఏంటంటే టెక్స్ట్ బుక్ వాడాను, బ్లాక్ బోర్డ్ వాడాను, స్టోరీ కార్డ్స్ నేను వాడాను. స్టోరీ కార్డ్స్ ఇన్ ద సెన్స్ ఈ స్టోరీకి సంబంధించి వీటిని మనం స్ప్లిట్ చేసుకుని సో చిన్న చిన్న కార్డ్స్ రూపంలో రెడీ చేస్తే ఇవి కూడా చాలా ఎఫెక్టివ్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ 5th, 6th పీరియడ్స్లో మనం చేసినటువంటిది ఇది. నెక్స్ట్ దీనికి సంబంధించిన రిమార్క్స్ చూడండి, చిల్డ్రన్ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్, సో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ 7th, 8th పీరియడ్స్లో 17th నాడు నేనేం చేశానంటే మళ్ళీ హుక్ యాక్టివిటీ కండక్ట్ చేశా. సో మీకు నేను చెప్పాను ఎలా చేయాలో, ప్రతి యాక్టివిటీ ప్రతి దాంట్లో హుక్ యాక్టివిటీ కండక్ట్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. తర్వాత ఎక్స్ప్లిసిట్ రీడింగ్ లేదా ఎక్స్ప్లిసిట్ టీచింగ్ అనేటువంటిది మనం చేస్తాం. తర్వాత సపోర్టివ్ రీడింగ్ చేశాను, ఎక్కువ రీడింగ్ చేశాను, ఎందుకంటే ఇది కూడా సేమ్ కాంబినేషన్ కదా. సో ఇండివిజువల్ వర్క్ అనేటువంటిది. సో మనము ప్రతిరోజు పిల్లలకు కండక్ట్ చేసేటువంటి వివిధ రకాల యాక్టివిటీస్లో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. వీటిలో కూడా ఏదో ఒకటి చేస్తాం మనం, ఎందుకంటే ఎక్స్ప్లిసిట్ రీడింగ్ చేయకుండా పిల్లల నుంచి మనం ఏం ఆశించలేం. మనము టీచర్స్గా పిల్లలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన తర్వాతనే వాళ్ళల్లో వివిధ రకాల యాక్టివిటీస్ని మీరు చేయొచ్చు. కానీ సో అది లేకుండా డైరెక్ట్గా యాక్టివిటీస్ చేపిస్తానంటే వాళ్ళు చేయలేరు. సో ఇక్కడ నేనేం వాడానంటే టీఎల్ఎం టెక్స్ట్ బుక్ వాడాను, టెక్స్ట్ బుక్ కంపల్సరీ కదా, బ్లాక్ బోర్డ్ వాడాను, నెక్స్ట్ స్టోరీ కార్డ్స్ అనేటువంటి వాడాను 7th, 8th పీరియడ్స్లో. నెక్స్ట్
9th 10th 11th 12th నాడు మనం ఒకసారి గమనిస్తే 9th 10th నాడు దీని కింద ఈ వర్క్ బుక్లో 1.2 అనేటువంటి ఈ పార్ట్ తీసుకోవడం జరిగింది. సో 1.2 ఈ 1.2 వర్క్ షీట్కి సంబంధించి నేను 18th నాడు కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నేనేం యాక్టివిటీ చేశానంటే మ్యాచింగ్ ద ఫ్రేజెస్ మ్యాచ్ చేయడము. సో ఫిల్ ద వర్డ్స్, కలర్ ద బటర్ఫ్లైస్, సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ అండ్ రైట్ ద మిస్సింగ్ లెటర్స్. యాక్చువల్గా ఈ రెండింటికి సంబంధించి కూడా మనం 1 by 1 చేస్తూ ఉంటాం. సో రెండింటికి సంబంధించి నేను కామన్గా రాశాను. వాటిలో ఉండేటువంటి యాక్టివిటీస్ అనేది వర్క్ బుక్లో ఉండేటువంటి క్లియర్ కట్ యాక్టివిటీస్ ఇవి 18th నాడు 19th నాడు కండక్ట్ చేసినవి. సో దాంట్లో మ్యాచ్ చేయడం అనేటువంటిది, వర్డ్స్ ఫిల్ చేయడం, వాటిని కలెక్ట్ చేయడం అనేటువంటిది, సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే టేబుల్లో రకరకాల హింట్స్ టేబుల్ ఇస్తారు, వాటిని కలిపి రాయడము, మిస్సింగ్ లెటర్స్ కనిపెట్టడము. సో వాటికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని చేయించాను. సో దీనిగా నేనేమి యూజ్ చేసా, టెక్స్ట్ బుక్, వర్క్ బుక్, నెక్స్ట్ బ్లాక్ బోర్డు కూడా మీరు వాడండి. సో బ్లాక్ బోర్డు కూడా ఇందుకు యూజ్ అవుతుంది. ఓకేనండి. దీనికి సంబంధించిన రిమార్క్స్ చూస్తే చిల్డ్రన్ డూ ఆన్ దేర్ ఓన్, పిల్లలు ఓన్గా చేస్తారు. అంటే సపోర్టెడ్ సమ్ టైమ్స్, అవసరమైన సమయాలలో నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను. ఓకేనండి. నెక్స్ట్ 13th 14th నాడు చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ కాంప్రిహెన్షన్ అనేటువంటి తీసుకున్నాం. 15th 16th కూడా కాంప్రిహెన్షన్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ రిమైనింగ్ లెసన్కి సంబంధించినటువంటి స్టోరీ అంతా ఇచ్చేసాడు. సో ఇక్కడ 20th నాడు ఈ రెండు అంటే 13th 14th 20th నాడు చేస్తే నెక్స్ట్ మళ్ళీ 2 days గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ 23rd నాడు 15 16 పీరియడ్స్ మనం చేసాం. దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. టీచర్ మోడలింగ్ చేశాను, సపోర్టివ్ రీడింగ్ ఉంది, ఎకో రీడింగ్ చేశాను, ఇండివిజువల్గా పిల్లల చేత వర్క్ చేయించాను, మళ్ళీ హుక్ యాక్టివిటీ చేయించాను, ఎక్స్ప్లిసిట్ టీచింగ్ అనమాట. అంటే టీచర్ మోడలింగే మనం ఎక్స్ప్లిసిట్ టీచింగ్ అనేటువంటి కూడా చెప్పుకుంటాం. సపోర్టివ్ రీడింగ్ ఉంది, అంటే నెక్స్ట్ డే చేసినటువంటిది. ఎకో రీడింగ్ చేయించాను, ఇండివిజువల్ వర్క్. సో ఈ ఇండివిజువల్ వర్క్ కింద ఏమేమి ఇస్తాము, గ్రూప్ వర్క్ కింద ఏమేమి చేయిస్తాము అనేటువంటిది అది మనం క్లాస్ రూమ్లో చేస్తాం. అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తే కుదిరే పని కాదు మనకున్నటువంటి ఈ స్పేస్లో. సో దీనికి సంబంధించి టీఎల్ఎం నేను ఏం చేశాను, టెక్స్ట్ బుక్ వాడాను, బ్లాక్ బోర్డ్ వాడాను, పిక్చర్ కార్డ్స్ అనేటువంటి వాడాను. సో రిప్రజెంట్ చేస్తూ అంటే ఆ సిచ్యువేషన్ రిప్రజెంట్ చేస్తూ ఉండేటువంటి పిక్చర్స్కి సంబంధించిన కార్డ్స్, స్టోరీ కార్డ్స్ వాడాను. సో అగైన్ ఇక్కడ 15 16 కూడా బ్లాక్ బోర్డు, స్టోరీ కార్డ్స్, టెక్స్ట్ బుక్ అనేటువంటిది నేను తీసుకోవడం జరిగింది. దే పార్టిసిపేటెడ్ అండ్ ఇంటరాక్టెడ్ వెరీ వెల్. వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేశారు, ఇంటరాక్ట్ చేశారు అనేటువంటి రాశా. నెక్స్ట్ సిప్ అంటే వర్క్ బుక్ వచ్చిందనమాట. ఇక్కడ దాదాపు 6 పీరియడ్స్ ఇచ్చాడు. అంటే 3 days అనేటువంటి మనం కండక్ట్ చేస్తాం ఇక్కడ. సో ఫస్ట్ 2 days ఒక టాపిక్ ఉంటుంది, సెకండ్ 2 days ఒక టాపిక్, నెక్స్ట్ 2 days ఒక టాపిక్ అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్కసారి అన్ని టాపిక్స్ కల్పిస్తూ ఉంటాడు వీడు. చూడండి ఇక్కడ వచ్చేటప్పటికల్లా 1.4 వర్క్ షీట్స్ నుంచి 1.9 వర్క్ షీట్స్ వరకు దాదాపు ఒక 5 వర్క్ షీట్స్ అనేటువంటి ఈ డేస్లో మనం కండక్ట్ చేస్తాం. 6 పీరియడ్స్ కాబట్టి 3 days అనేటువంటి తీసుకుంటాం. అందులో ఉండేటువంటి యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ నేను రాశా. సో చిల్డ్రన్ డూ యాక్టివిటీస్ లైక్ ఫైండింగ్ ద వర్డ్స్ ఇన్ టెక్స్ట్ బుక్స్ సంబంధించిన వర్డ్స్ ఫైండ్ చేయడం, కలర్స్ చేయడం, బటర్ఫ్లైస్కి సబ్స్టిట్యూషన్ టేబుల్ వాడడం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయించడం ఉంది. సో మ్యాచ్ ద ఆపోజిట్స్ మ్యాచ్ చేయడం అనేటువంటిది ఉంది అనమాట. ఓకేనా. వీటికి సంబంధించి టూల్స్ నేను టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ మొత్తానికి తీసుకున్నాను. మీరు బ్లాక్ బోర్డు కూడా వాడండి. సో మీరు ఎన్ని వాడతారో అన్ని మీరు వాడొచ్చు. ఇక్కడ నేను రాసిందే రాయాలని రూల్ లేదు, జస్ట్ నాది ఒక మోడల్ మాత్రమే. సో ఇంతకంటే ఎఫెక్టివ్గా మీరు చేస్తారంటే ఖచ్చితంగా చేయొచ్చు. సో దీనికి సంబంధించి చిల్డ్రన్ విల్ డూ ఆన్ దేర్ ఓన్, సొంతంగా చేస్తారు. అండ్ వీ గివ్ అవర్ సపోర్ట్ వెన్ ద టైమ్ కమ్స్, సమయం వచ్చినప్పుడు మన సపోర్ట్ అనేటువంటిది పిల్లలకి ఇస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ 23 24 పీరియడ్స్కి సంబంధించి ఇక్కడ యాక్చువల్గా సేమ్ టాపిక్ 2 days రన్ అయిందండి, 25 26 కూడా. సో ఓకే, ఇక్కడ 2 days జరిగింది. సో 27th 6 నాడు సింగులర్ ప్లూరల్స్కి సంబంధించి యాక్టివిటీ చేయించాను. ఇక్కడ హుక్ యాక్టివిటీ కండక్ట్ చేసా. డైలీ లైఫ్లో పిల్లలకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం అడగడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కొంత వాళ్ళ నుంచి రాబట్టడం. టీచర్ మోడలింగ్ అనేటువంటి చేశాను, అంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్రూప్ వర్క్ చేయించాను, గ్రూప్లో యాక్టివిటీ చేయించాను. నెక్స్ట్ ఇండిపెండెంట్ వర్క్ కూడా చేయించాను. సేమ్ కాన్సెప్ట్ కాబట్టి 2 days కంటిన్యూస్గా ఉండేటట్లు నేను చూసుకున్నా. సో టెక్స్ట్ బుక్, బ్లాక్ బోర్డు, దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. వీడియోస్ యూజ్ చేశాను, పిక్చర్ కార్డ్స్ అనేటువంటి వాడాను, సింగులర్ ప్లూరల్స్ రాసినటువంటివి. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేటువంటివి అండి. సో రిగార్డింగ్ దిస్
సో మనము ఎట్లా సింగులర్ ప్లూరల్స్ ఫామ్ చేస్తాము అనేటువంటిది, లేదా ఒక వర్డ్ తీసుకుంటాం దానికి ప్లూరల్ ఫామ్ ఏంటి, సో ఇట్లాంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేటువంటివి నేను అడగడం అయితే జరిగింది. సో దే లిసన్డ్ కేర్ఫుల్లీ, వాళ్ళు జాగ్రత్తగా విన్నారు. ఓకేనండి. సో ఫస్ట్ పిల్లలు వింటారు, తర్వాత యాక్టివిటీస్ అనేటువంటివి చేస్తారు. నెక్స్ట్ 27 నుంచి 30 వరకు SIP అండి, అంటే ఇక్కడ వర్క్ షీట్స్ అనేటువంటివి మనము చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ వర్క్ షీట్స్కి సంబంధించి 1.10 అనేటువంటిది వర్క్ షీట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే చూడండి, ఇట్లా యాక్చువల్గా వర్క్ షీట్స్ అనేటువంటి ఇంత టైం పట్టవు ఇన్ ద సెన్స్ పిల్లల చేతనే మనం చేయిస్తే వాళ్ళు ఆలోచిస్తూ టైం తీసుకుంటారు, కానీ మన సపోర్ట్ లేకుండా చేయలేరు. కాబట్టి ఆటోమేటిక్గా మనము వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తూ చేయిస్తాం. సో టైం అనేటువంటిది ఇంత తీసుకోదు కాబట్టి, సో వీటికి సంబంధించి కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే అసెస్మెంట్, ప్రీవియస్ కాన్సెప్ట్లకు సంబంధించినటువంటి అసెస్మెంట్ అనేటువంటిది చేయిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనకి 1.10 వర్క్షీట్తో పాటు అసెస్మెంట్ను కూడా రెఫర్ చేయడం జరిగింది. సో అసెస్మెంట్ కూడా మనము చేయించాలి, ప్రీవియస్ నాలెడ్జ్కి సంబంధించి, ప్రీవియస్ కాన్సెప్ట్లకు సంబంధించి. ఓకేనా. సో జూలైలోకి ఎంటర్ అయ్యాం, వీటికి సంబంధించి 27 to 28కి సంబంధించి. సో ఇక్కడ చిల్డ్రన్ విల్ రైట్ ప్లూరల్స్ వాళ్ళు రాస్తారు. కొన్ని సింగులర్స్ కూడా స్కిప్ చేశాడు, ఆ సింగులర్స్ కూడా వాళ్ళు రాస్తారండి. సో ద ప్లూరల్స్ ద గివెన్. సో ఇచ్చినటువంటి వర్క్షీట్కి సంబంధించి ప్లూరల్స్, సింగులర్స్ సంబంధించి యాక్టివిటీస్ చిల్డ్రన్ చేస్తారు. ఇది కూడా అది రోజు కూడా ఇది జరిగినట్టే లెక్క. దీనికి సంబంధించి నేను టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ తీసుకున్నా, నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ యూజ్ చేశాను. ఓకేనా అండి. దే డూ అండ్ వి గివ్ అవర్ సపోర్ట్ వెన్ దే ఆర్ నీడెడ్. వాళ్ళకి అవసరమైన సందర్భాలలో మనం వాళ్ళకి సపోర్ట్ అనేటువంటి చేస్తాం. ఇది రిమార్క్స్. నెక్స్ట్ చూడండి 31 నుంచి 34 అంటే 2 days 4 periods పాటు మనం మెటీరియల్ నౌన్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ని పిల్లలకి అందిస్తాం. సో ఈ 2 days సంబంధించి ఏమి యాక్టివిటీ చేశానంటే హుక్ యాక్టివిటీ చేశాను, టీచర్ మోడలింగ్ చేశాను. అంటే నేను వాళ్ళకి క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హుక్ యాక్టివిటీ కింద డైలీ లైఫ్లో మనము ఈ మెటీరియల్ నౌన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు అండి. సో మనం వాళ్ళకి ఏదైనా చూపించవచ్చు. సో ఒక వుడెన్ టేబుల్ చూపించవచ్చు. సో వుడెన్ టేబుల్ ఇన్ ద సెన్స్ ఆ పేరు చెప్పగానే అక్కడ వుడ్ అనేటువంటిది ఒక మెటీరియల్ తీసుకున్నాము. సో ప్లాస్టిక్, సో ఇది దేంతో తయారు చేస్తారు. సో ఇట్లా మనం క్వశ్చన్స్ అడగవచ్చు. సో మీరు ఆలోచిస్తే హుక్ కింద చాలా రకాల యాక్టివిటీస్ వస్తాయి. సో టీచర్ మోడలింగ్ చేశాను, తర్వాత ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. సో ఇది కూడా ఒక టాపిక్ అనేటువంటి సేఫ్ యూ కింద ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అనేటువంటిది. ఓపెన్ ఎండెడ్ అంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మొదటి టంగ్లో చేస్తారు. ఫ్యాక్చువల్ అంటే సో యాక్చువల్గా ఆ ఫ్యాక్ట్ క్లియర్ కట్ పాయింట్అవుట్ చేయడం కోసం, దాన్ని మనం ఆన్సర్ని డైరెక్ట్గా రాబట్టడం కోసం ఇచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా మనం ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ తీసుకుంటాం. దీనికి సంబంధించి గ్రూప్ వర్క్ మనం చేయించవచ్చు, ఇండివిజువల్ వర్క్ అనేటువంటి చేయించవచ్చు. ఓకేనా. సో మనం TLM వాడాం, టెక్స్ట్ బుక్ వాడాను, బ్లాక్ బోర్డు, రియల్ ఆబ్జెక్ట్స్ చూపించాను, వాళ్ళకి పిక్చర్ కార్డ్స్ చూపించాను, వీడియోస్, 3D మోడల్స్ ఇవన్నీ కూడా మనం TLM కింద యూజ్ చేయొచ్చు. సో దేర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఈజ్ అప్రిషియేటెడ్. వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, దాన్ని మనం అప్రిషియేట్ అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ చూడండి 35 నుంచి 38కి సంబంధించి ఇవి వర్క్ షీట్స్ అనేటువంటివి మనకు ఉన్నాయండి. ఇక్కడ తీసుకున్నటువంటి వర్క్ షీట్ 1.11 వర్క్ షీట్, దీంతో పాటు ఒక అసెస్మెంట్ అనేటువంటిది కూడా చేయమని మనకు ఇచ్చాడు. సో అసెస్మెంట్ ఈ వర్క్ షీట్. సో యాక్చువల్గా మనమైతే వర్క్ షీట్ త్వరగా అయిపించేస్తాం కదా. సో ఇది 7th నాడు జరిగింది జూలై. సో ఇది 8th నాడు 37, 38. దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చూస్తే చిల్డ్రన్ అండర్లైన్డ్ ద మెటీరియల్ నౌన్స్ అండ్ ఫైండ్ ద నౌన్స్ ఇన్ ద గివెన్ గ్రిడ్. అండ్ మెటీరియల్ నౌన్స్కి అండర్లైన్ చేస్తారు, ఇచ్చినటువంటి గ్రిడ్లో మెటీరియల్ నౌన్స్ని కనిపెడతారు. దీనికి సంబంధించి వర్క్ బుక్ తీసుకోవచ్చు, టెక్స్ట్ బుక్ తీసుకున్నాను, బ్లాక్ బోర్డ్ని TLMగా యూజ్ చేశాను. దే విల్ డూ ద టాస్క్, దే డన్ వెల్. సో వాళ్ళు టాస్క్ చేస్తారు, బాగా చేశారు అనేటువంటిది మనం ఇక్కడ చెప్తున్నాం రిమార్క్స్లో. నెక్స్ట్ 39 నుంచి 42 వరకు ఇక్కడ పంక్చుయేషన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేటువంటి తీసుకున్నాం. 2 days, ఈ 2 days డేట్స్ వేసాను. నెక్స్ట్ దీనికి సంబంధించి హుక్ యాక్టివిటీ, సో ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడిగాను. టీచర్ మోడలింగ్ మనం ఎలా చేస్తాం, గ్రూప్ వర్క్, ఇండివిజువల్ వర్క్ చేయించాను. సో ఇక్కడ ఉన్నటువంటి TLM TB టెక్స్ట్ బుక్, బ్లాక్ బోర్డు, సో వీడియో చూపించాను. ఎక్సర్సైజ్ కార్డ్స్ సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది. సో వీడియోస్ని చూపించడం జరిగింది. సో వాళ్ళు నీట్గా చేశారు అనేటువంటిది మనం రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రిమార్క్స్ సంబంధించి ఇట్ ఈస్ యువర్ ఓన్ అండి, మీ ఓన్ ఒపీనియన్కి సంబంధించి ఎలాగని మీరు రాయొచ్చు. నెక్స్ట్ 43 నుంచి 46
ఇక్కడ ఈ 4 పీరియడ్స్ అంటే 2 days పాటు ఎస్ఐపి అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక్కడ మనం 1.12 వర్క్ బుక్లో ఈ వర్క్షీట్ని ఫినిష్ చేపిస్తాం. సో దీనికి సంబంధించి యాక్టివిటీస్ ఏమున్నాయంటే చిల్డ్రన్ రీరైట్ ద గివెన్ పారాగ్రాఫ్ యూజింగ్ ప్రాపర్ పంక్చుయేషన్ మార్క్స్. యాక్చువల్గా అక్కడ ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది ఉంటుంది. సో వితౌట్ పంక్చుయేషన్ మార్క్స్ అనమాట. వాటిని ప్రాపర్గా యూజ్ చేస్తూ పంక్చుయేషన్ మార్క్స్ మళ్ళీ రాయాలి. సో ఇక్కడ వర్క్ బుక్, టెక్స్ట్ బుక్, బ్లాక్ బోర్డ్ని నేను దీనికి సంబంధించినటువంటి టీఎల్ఎంగా తీసుకున్నాను. చిల్డ్రన్ విల్ రీరైట్ బై దేర్ ఓన్గా వాళ్ళు రాస్తారు అనేటువంటిది ఇక్కడ నేను రిమార్క్స్ కింద రాశా. నెక్స్ట్ 47, 48 రైటింగ్ కన్వర్జేషన్ అనమాట. సో ఇక్కడ 15 నాడు మనం చేస్తాం. ఇక్కడ ఎక్స్ప్లిసిట్ టీచింగ్ అనేటువంటిది నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రూప్ యాక్టివిటీ కండక్ట్ చేశా, ఇండిపెండెంట్ యాక్టివిటీ కూడా అంటే యూడు అనేటువంటి కూడా నేను కండక్ట్ చేశాను. సో మీరు ఆ కాన్సెప్ట్ ఆ పేజ్లో అక్కడ వెళ్తే అక్కడ ఏముంది అనేటువంటి తెలిసిద్దండి. సో మీరు అందుకే నేను చెప్పాను, మీరు టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ దగ్గర ఉంచుకుంటే నేను చెప్పినవి రిలేట్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ టీఎల్ఎం వచ్చేసి టెక్స్ట్ బుక్, బ్లాక్ బోర్డు, స్కిట్, రోల్ ప్లే. సో దీనికి సంబంధించినటువంటి రోల్ ప్లే కానీ స్కిట్ కానీ వాటిని కూడా మనం చేయొచ్చని బాగుండిద్ది. సో యాక్టివ్లీ పార్టిసిపేటెడ్, ఎప్పుడైతే మనం రోల్ ప్లేస్ ఇట్లాంటివన్నీ చేపిస్తామో పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ 49 నుంచి 54 వరకు. సో ఇది కంప్లీట్గా వర్క్ షీట్స్ అండి. సో 1.13 ఈ 6 పీరియడ్స్ అంటే 3 daysకు సంబంధించి ఒక వర్క్ షీట్ మాత్రమే ఇచ్చాడు. దట్టు దాంతోపాటు మనము ఒక అసెస్మెంట్ అనేటువంటిది ప్రీవియస్ కాన్సెప్ట్లకు సంబంధించిన అసెస్మెంట్ అనేటువంటిది పిల్లల చేత చేయించాలి. ఏం అసెస్మెంట్ చేయించాలనేటువంటిది మనకు ముందు సో లెసన్ ప్లాన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. సో డేట్స్ మెన్షన్ చేశా. సో యాక్టివిటీస్ చూడండి, చిల్డ్రన్ రైట్ అబౌట్ దెమ్, పిల్లలు వాళ్ళ గురించి రాస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి రాస్తారు. దే యూజ్ సూటబుల్ వర్డ్స్ కలర్ దెమ్, వాటిని కలర్ చేస్తారు. దే ఫిల్ కాన్వర్జేషన్ యూజింగ్ హింట్స్ ద్వారా కాన్వర్జేషన్ ఫిల్ చేస్తారు. మీరు ఒకసారి ఆ వర్క్ షీట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ వర్క్ షీట్ చూస్తే. సో దీనికి సంబంధించి వర్క్ బుక్ యూజ్ చేసాం మొత్తం నేను. సో టెక్స్ట్ బుక్ కూడా మీరు వాడచ్చు, గివెన్ వర్డ్స్ కోసం, కాన్వర్జేషన్లో వర్డ్స్ కోసం టెక్స్ట్ బుక్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ బోర్డు కూడా మీరు వాడుకోవచ్చు అండి. బోర్డు మీద మనం అంతా నీట్గా వాటిని రాసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా అండి. చిల్డ్రన్ డూ బట్ అవర్ సపోర్ట్ ఈజ్ నీడెడ్ హియర్. పిల్లలు చేస్తారు కానీ మన సపోర్ట్ లేకుండా అయితే కష్టం. ఇది కొంచెం అపీల్ టాస్కే వాళ్ళకి. సో మనం ఇక్కడ మన సపోర్ట్ అనేటువంటిది అందించాలి. నెక్స్ట్ 55 నుంచి నెక్స్ట్ 58 దాకా ఈ 4 periods మేకింగ్ ఏ రిక్వెస్ట్ యూజింగ్ కెన్ అండ్ మే. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. రిక్వెస్ట్ని పొలైట్గా కెన్ మే యూజ్ చేస్తూ ఎలా చెప్పాలి అనేటువంటి కాన్సెప్ట్ 2 days చేసాం. ఇక్కడ నేను ఏం యాక్టివిటీ చేశాను అంటే హుక్ యాక్టివిటీ చేసా, టీచర్ మోడలింగ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. సో మీరు పొలైట్గా రిక్వెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు అనేటువంటిది గ్రూప్ వర్క్ చేయించాను, కొన్ని టాస్క్లు అనేటువంటివి. సో ఇండిపెండెంట్ వర్క్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దీనికి బ్లాక్ బోర్డు, టెక్స్ట్ బుక్, నెక్స్ట్ వీడియోస్ ప్లే చేయడం జరిగింది, రోల్ ప్లే చేయించడం జరిగింది. పిల్లల్నే మనం ఒక స్కిట్ లాగా రోల్ ప్లే చేయించవచ్చు. ఫ్లాష్ కార్డ్స్ అనేటువంటివి, ఈ క్వశ్చన్ ఆన్సర్స్ సంబంధించి ఫ్లాష్ కార్డ్స్ కూడా మనం చేయొచ్చు. సో డన్ వెల్, బాగా చేశారు. నెక్స్ట్ 59 నుంచి 66 వరకు, 66 కాదండి ఇంకా ఉన్నాయనుకుంటా, 67, 68 అంటే 1, 2, 3, 4, 5 daysకు సంబంధించి పిల్లలకి కేవలం వర్క్షీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 1.14, 1.15, 1.16. ఓకేనా అండి. ఈ 3 వర్క్షీట్స్ అనేటువంటివి మనము ఈ 4 daysలో చేయించాలి. సో నేను డేట్స్ మెన్షన్ చేశా. సో దీంతో పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా రాయించాలండి. సో దీంట్లో ఉండేటువంటి విషయం ఏంటంటే వర్క్షీట్ల తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం రాయించాలి. అంటే ఇందులోనే ఉన్నాయిలేండి, అది 1.16 అనుకుంటా. సో మీరు డేట్స్ వేసిన తర్వాత ఏం యాక్టివిటీ చేయించాలంటే ఆ బ్లాంక్స్ ఫిల్అప్ చేయించడం పిల్లల చేత, డిక్టేషన్ అనేటువంటి కండక్ట్ చేయించడం అట్లీస్ట్ 20 words తోటి, స్టోరీకి సంబంధించండి. సో వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. గివెన్ కాంప్రహెన్షన్ ఉండిద్ది ఆ వర్క్షీట్స్లలో, దానికి సంబంధించి ఆన్సర్స్ అనేటువంటివి రాస్తారు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేటువంటివి రాస్తారు. అంత ఈజీ ఏం కాదండి ఇవి. సో పెద్ద టాస్క్. ఒక వర్క్ బుక్లో చివరి వర్క్ షీట్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి పిల్లలకి సంబంధించి. సో దీనికి సంబంధించి వర్క్ బుక్ తీసుకున్నాను, బ్లాక్ బోర్డ్ తీసుకున్నాను, టెక్స్ట్ బుక్ తీసుకున్నాను. బ్లాక్ బోర్డ్ అగైన్ మనము యూజ్ చేసాం. సో దే డూ అండ్ వీ గివ్ అవర్ సపోర్ట్ హియర్ బికాస్ దే ఆర్ లిటిల్ డిఫికల్ట్ హియర్. సో ఇక్కడ పిల్లలకి సంబంధించి కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ అనేటువంటి చేశాను అనేటువంటి మాట మనం ఇక్కడ మెన్షన్ చేసాం. వీ హెల్ప్ దెమ్ ఇన్ రైటింగ్ ద ఆన్సర్స్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయడంలో మనం ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేయాల్సిందే. టీచర్ మోడలింగ్ అనేటువంటిది ఇక్కడ జరగాల, మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి.
నెక్స్ట్ లాస్ట్ 4 పీరియడ్స్ అండి. ఈ 4 పీరియడ్స్ కూడా రెమిడియల్ టీచింగ్కి సంబంధించినవి. అంటే ఒకసారి రికాప్సులేషన్ అనేటువంటిది తీసుకుని వాటికి సంబంధించి ఓవరాల్గా మనం కొన్ని యాక్టివిటీస్ చేయాలి. 2 days గ్రూప్ యాక్టివిటీ చేయొచ్చు, మెయిన్ స్టోరీని మళ్ళీ పిల్లలకు చెప్పొచ్చు, టీచర్ మోడలింగ్ చేయొచ్చు, పిల్లల చేత మెయిన్ స్టోరీ చదివించవచ్చు, సింగులర్ ప్లూరల్స్కి సంబంధించిన యాక్టివిటీస్ వాళ్ళ చేత చేయించవచ్చు లేదా వాళ్ళని అడగవచ్చు. సో మెటీరియల్ సంబంధించిన కాన్సెప్ట్ మరొకసారి వాళ్ళకు వివరించడం జరుగుతుంది. వాళ్ళ చేత కూడా చెప్పించాలి మెటీరియల్ నోట్స్ ఏమేమి ఉంటాయి. సో కెన్ ఐ మే ఐకి సంబంధించిన పొలైట్ పర్మిషన్స్, సో వాటికి సంబంధించి మనం చేసినటువంటి యాక్టివిటీస్ సంబంధించి ఒకసారి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి నేను టెక్స్ట్ బుక్ యూజ్ చేసా, బ్లాక్ బోర్డ్ వాడాను, యాక్టివిటీ కార్డ్స్ వాడాను, నోట్బుక్స్లో ఇవన్నీ కూడా రాయిచ్చాను, వీడియో చూయించాను అనమాట. సో బాగా చేశారు. ఆల్రెడీ మనము ఎండింగ్ వచ్చాం కాబట్టి పిల్లలందరూ కూడా బాగా రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇలా మనము 72 పీరియడ్స్కి సంబంధించి నేను ఓవరాల్గా మనకు అవసరమైనటువంటి ఏవైతే మనం రాయాలో వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ, డేట్స్ కానీ, టీఎల్ఎం వాడింది కానీ, రిమార్క్స్ కానీ రాయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది 4th క్లాస్కి సంబంధించిన ఫస్ట్ యూనిట్ జూన్ జూలై సిలబస్. సో ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్. సో ఈ క్వశ్చన్కి మనం ప్రాపర్గా ఆన్సర్ చేయాలి. వాట్ వర్ సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దట్ ఐ యూస్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్? పిల్లల పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడం కోసం నేను ఎటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేశాను, ఎంత ఎఫెక్టివ్గా అవి పనిచేసాయి, సో నెక్స్ట్ ఏమో ఎట్లా మళ్ళీ నేను వాటిని డిఫరెంట్గా చేయడం చేయాలి అనేటువంటిది క్వశ్చన్. చూడండి నేను ఏం రాశాను, ఐ యూజ్డ్ ద స్ట్రాటజీ ఆఫ్ గివింగ్ ప్రైజెస్. సో నేను ప్రైజెస్ ఇవ్వడం అనేటువంటి స్ట్రాటజీని యూజ్ చేశాను. ఎందుకంటే పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి, మా సార్ ప్రైజులు ఇస్తున్నాడు అంటే వాళ్ళు ఇంకొంచెం అటెంటివ్గా ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళు బాగా చేశారు. ఇట్ వర్క్డ్, ఇది పనిచేసిందండి. మెనీ చిల్డ్రన్ ఆర్ ఎంతూజియాస్టికల్లీ పార్టిసిపేటెడ్, వాళ్ళు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఐ విల్ మేక్ ఆల్ ద చిల్డ్రన్ పార్టిసిపేటెడ్ నెక్స్ట్ టైం. సో కొంతమంది అటు ఇటు ఉన్నా కానీ సో వాళ్ళని కూడా నెక్స్ట్ టైం నేను పార్టిసిపేట్ చేసేటట్లు ఫ్యూచర్, ఎందుకంటే నెక్స్ట్ టైం ఏం చేస్తారు డిఫరెంట్గా అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం అందరూ పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తాను అనేటువంటిది నేను చెప్పా. సెకండ్ క్వశ్చన్ చూడండి, వర్ దేర్ ఎనీ కాన్సెప్ట్స్ ఆర్ యాక్టివిటీస్ దట్ స్టూడెంట్ ఫౌండ్ పర్టికులర్లీ డిఫికల్ట్? వాళ్ళు కష్టంగా ఫీల్ అయినటువంటి యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా అని అంటున్నాడు. హౌ విల్ ఐ అడాప్ట్ మై అప్రోచ్ టు అడ్రస్ దీస్ డిఫికల్టీస్ ఇన్ నెక్స్ట్ లెసన్లో వీటికి సంబంధించి నా అప్రోచ్ అనేటువంటిది ఎట్లా ఉండాలి అనేటువంటిది అంటున్నాడు. యాక్చువల్లీ రైటింగ్ ఆన్సర్స్ టు ద గివెన్ క్వశ్చన్స్ అండ్ డూయింగ్ గ్రామటికల్ టాపిక్స్. సో క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం, గ్రామటికల్ టాపిక్స్ అనేటువంటిది ఆర్ ఫెల్ట్ ఏ లిటిల్ డిఫికల్ట్, కొంచెం కష్టంగా పిల్లలు ఫీల్ అయ్యారు. సో ఐ మేక్ దెమ్ సింపుల్ నెక్స్ట్ టైం వాటిని సింపుల్గా చెప్పడం కోసము ఎట్లాంటి అప్రోచ్ ఫాలో కావాలనో దానికి సంబంధించి నేను చేస్తాను అనేటువంటి మాట నేను ఇచ్చాను. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అనేటువంటి చూడండి, వాట్ అడిషనల్ రిసోర్సెస్ ఆర్ మాడిఫికేషన్స్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్? భవిష్యత్తులో ఈ లెసన్కి సంబంధించి మీరు చెప్పాలంటే ఎటువంటి, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫినిష్ అయింది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి మైనస్లు ప్లస్లు ఇన్ అండ్ అవుట్స్ మీకు తెలిసి ఉంటాయి. సో భవిష్యత్తులో వీటిని మరింత ఎఫెక్టివ్గా చెప్పాలంటే ఎటువంటి మాడిఫికేషన్స్, అడిషనల్ రిసోర్సెస్ యూజ్ చేస్తారన్నాడు. ఐ వుడ్ లైక్ టు షో వీడియో లెసన్స్ ఆన్ ద టెక్స్ట్ అండ్ గ్రామర్ టాపిక్స్ అండ్ టీచ్ మోర్ ఎఫెక్టివ్లీ ఇన్ మై ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్. సో వీటికి సంబంధించినటువంటి వీడియో లెసన్స్ని మరింత ఎఫెక్టివ్గా చూపించడం, ఎందుకంటే వాటిలో యానిమేషన్ ఉంటుంది కాబట్టి కొంత ఎఫెక్టివ్గా వాళ్ళు వింటారు. సో గ్రామర్ టాపిక్స్కి సంబంధించి కూడా కన్సర్న్ వీడియోస్ వాళ్ళకి చూపిస్తే సో వాటితో పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం వల్ల సో పిల్లల్లో భవిష్యత్తులో మంచి ఎఫెక్టివ్ అని చెప్పొచ్చు అనేటువంటిది నేను ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అనేటువంటి చూడండి, హౌ వెల్ డిడ్ ఐ అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ రియాక్షన్స్ ఆర్ అన్ఫర్సీన్ ఛాలెంజెస్? అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఛాలెంజెస్కి పిల్లల యొక్క రియాక్షన్స్కి సంబంధించి నా టీచింగ్ నేను ఎలా మార్చుకున్నాను అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. ఐ డిడ్ వెల్, నేను బాగానే చేశానండి. దే రియాక్షన్స్ ఆర్ అమేజింగ్, వాళ్ళ యొక్క రియాక్షన్స్ అమేజింగ్ ఉన్నాయి. సమ్ ఛాలెంజెస్ విల్ ఆల్వేస్ కమ్, ఛాలెంజెస్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఐ విల్ ఫేస్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్, నేను నా యొక్క పాజిటివ్ దృక్పథంతో వాటిని నేను ఫేస్ చేస్తాను అనేటువంటి చెప్తున్నాం. నెక్స్ట్ అండి టీచర్స్ నోట్స్ చాలా ఉంది, మీరు చూసింటారు, ఏం రాయాలని ఆలోచిస్తూ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు, ఇది ఫాలో అయిపోండి. సో ఇక్కడ నేను ఏం రాశానంటే ఓవరాల్గా లెసన్కి సంబంధించి నేను ఏం చేశాను, పిల్లలు ఏం చేశారు అనేటువంటి నేను చెప్తా ఉన్నా. ఐ ఫినిష్డ్ టీచింగ్ 3 butterflies లెసన్. ఐ ఫినిష్డ్ టీచింగ్ 3 butterflies లెసన్ టు ద క్లాస్ 4th class స్టూడెంట్స్. 4th class స్టూడెంట్స్కి నేను 3 butterflies లెసన్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్ ద టాపిక్స్ వర్ క్లియర్లీ డెలివర్డ్, అన్ని టాపిక్స్ని నేను వాళ్ళకి చెప్పేశాను.
అండ్ ఆల్ ద వర్క్ షీట్స్ వర్ క్లియర్లీ డన్ బై ద స్టూడెంట్స్. అన్ని వర్క్ షీట్స్ని పిల్లల చేత పూర్తి చేయించాను. నేను ఇట్లా ఇక్కడ అండర్లైన్ చేస్తుంటే మీకు ఏ ఇబ్బంది ఏం లేదుగా, ఆల్రెడీ ఇవి కనపడట్లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారా? సో టిక్ చేస్తాను ఆ లైన్ ఫినిష్ అయితే, ఓకేనా? సో దే పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ, వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఆల్ టాపిక్స్ మీద. దే డిడ్ వెల్ వైల్ దే వర్ వర్కింగ్ ఇన్ ద గ్రూప్స్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు చాలా బాగా చేశారు అనేటువంటి చెప్తున్నా. ఇండిపెండెంట్ వర్క్ వాజ్ డన్ పర్ఫెక్ట్లీ, ఇండిపెండెంట్ వర్క్ పర్ఫెక్ట్గా వాళ్ళు చేయడం జరిగింది. దే వర్ క్లియర్లీ నోన్ అబౌట్ ద క్యారెక్టర్స్, వాళ్ళు క్లియర్గా ఈ క్యారెక్టర్స్కి సంబంధించి వాళ్ళ పర్ఫార్మెన్స్కి సంబంధించి క్లియర్ నాలెడ్జ్ని పొందారు. ద హుక్ యాక్టివిటీ హెల్ప్డ్ మీ, హుక్ యాక్టివిటీ అనేటువంటిది నాకు బాగా హెల్ప్ అయింది ఎ లాట్ ఇన్ గెటింగ్ దేర్ నోన్ నాలెడ్జ్ టు దిస్ లెసన్. ఈ లెసన్కి సంబంధించినటువంటి అవసరమైన మేరకు హుక్ యాక్టివిటీ ద్వారా వాళ్ళ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ని, తెలిసినటువంటి జ్ఞానాన్ని నేను రాబట్టడం జరిగింది. అది చాలా యూజ్ ఉంది ఈ లెసన్కి సంబంధించినటువంటి మాట చెప్తున్నా. నెక్స్ట్, దే వర్ స్ట్రగుల్డ్ ఇన్ డూయింగ్ సమ్ యాక్టివిటీస్, కొన్ని యాక్టివిటీస్ చేయడంలో వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. విచ్ ఆర్ లిటిల్ డిఫికల్ట్ టు దెమ్, కొంత కష్టం వాళ్ళకి, అన్నీ వాళ్ళు చేయలేరు కదండి. ఇన్ దోస్ ఏరియాస్ ఐ హెల్ప్డ్ దెమ్, ఆ ఏరియాస్ని నేను వాళ్ళకి సహాయం చేశా. హౌ టు డూ దెమ్, సో వాటిని ఎలా చేయాలనో నేను వాళ్ళకి హెల్ప్ చేశా. అండ్ బికమ్ లైక్ ఎ సపోర్టర్ అండ్ ఫెసిలిటేటర్ అన్నాడు. సో అండ్ బికమ్ ఇక్కడ అయ్యండి నేను మారాను అనేటువంటిది. సో పై సెంటెన్స్ కంటిన్యూషన్ ఇది. సో ఐ బికమ్ లైక్ ఎ సపోర్టర్ అండ్ ఫెసిలిటేటర్, నేను వాళ్ళకి ఒక మంచి సపోర్టర్ గాను ఒక ఫెసిలిటేటర్ గాను మారాను. సో ఎక్కడైతే వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారో వాటికి సంబంధించి నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, వాళ్ళు ఇబ్బంది పడకుండా, ఓకేనండి. నెక్స్ట్, ఆల్ ద పీరియడ్స్ వర్ క్లియర్లీ గివెన్, సో ఆల్ ద పీరియడ్స్ దట్ వర్ క్లియర్లీ గివెన్. సో విచ్ టాపిక్ టు బీ డన్, ఎటువంటి టాపిక్స్ ఎప్పుడు చెప్పాలనేటువంటి క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. సో వర్ వెంట్ ఆన్ వెల్ వితౌట్ ఎనీ డీవియేషన్, సో నేను ఖచ్చితంగా దాని ప్రకారం వెళ్ళాను, డీవియేషన్ ఏమీ లేదు. నెక్స్ట్, హోల్ క్లాస్ వాజ్ ఇన్ ఎ హ్యాపీ మూడ్, క్లాస్ అంతా కూడా హ్యాపీగా ఉంది. వైల్ ఐ వాజ్ టీచింగ్ అకార్డింగ్ టు ద లెసన్ ప్లాన్, ఈ లెసన్ ప్లాన్లు బట్టి నేను టీచ్ చేసినప్పుడు క్లాస్ అంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అనేటువంటిది చేయడం జరిగింది, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఐ హ్యాడ్ ఇంప్లిమెంటెడ్ వేరియస్ టీచింగ్ స్ట్రాటజీస్ టు గెట్ ద లెర్నింగ్ అవుట్కమ్స్, గివెన్ లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించడం కోసం నేను డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేశాను. ఐ ఆల్మోస్ట్ డ్రాన్ దీస్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, నేను దాదాపు వీళ్ళకి సంబంధించిన ఈ ఎల్ఓస్ లెర్నింగ్ అవుట్కమ్స్ అన్ని సాధించా. చిల్డ్రన్ వర్ రెస్పాండెడ్ వెరీ యాక్టివ్లీ, పిల్లలు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యారు. విత్ ద క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్, సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటిది వాళ్ళు అడిగి దాని ఆన్సర్లు కూడా తెలుసుకున్నారు. సో బట్ మోస్ట్లీ దే ఆన్సర్డ్ ఇన్ దేర్ మదర్ టంగ్, అయితే మనం క్వశ్చన్లు అడిగినా లేదు వాళ్ళు క్వశ్చన్లు అడిగినా సో వాళ్ళ యొక్క ఆన్సర్స్ కానీ క్వశ్చన్స్ కానీ మదర్ టంగ్లో మాత్రమే ఇస్తారండి. ఐ గేవ్ సపోర్ట్ టు ద స్టూడెంట్స్ ఇన్ సేయింగ్ దోస్ ఆన్సర్స్ ఇన్ ఇంగ్లీష్, ఎవరైతే తెలుగులో చెప్తా ఉంటారో దాన్ని కొంచెం మనం సపోర్ట్ చేస్తూ ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్పేటట్టు మనం చేయించాలి, నేను అదే సపోర్ట్ అనేటువంటిది ఇచ్చా. సో ఇట్ మోడరేట్లీ వర్క్డ్, మోడరేట్లీ ఇన్ ద సెన్స్ పూర్తిగా కాకపోయినా సంహవ్ కొంత వర్కౌట్ అనేటువంటిది అయింది. ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్, మనకు స్పష్టంగా అర్థమవుతుంది దట్ ద లెసన్ వాజ్ ప్రాపర్లీ ఎగ్జిక్యూటెడ్, సో ఈ లెసన్ ప్రాపర్గా నేను వాళ్ళకి చెప్పాను అనేటువంటి ఫీలింగ్ నాకుంది, అది ఖచ్చితంగా వాళ్ళ రిఫ్లెక్షన్స్ ద్వారా నాకు అర్థమవుతుంది అనేటువంటిది, ఓకేనా అండి. సో ఇక్కడ నేను మీకు చెప్పాను, ఇక్కడ అర్థమైందండి. చిల్డ్రన్ వాళ్ళు రెస్పాండెడ్ వెరీ యాక్టివ్లీ విత్ ద క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్, పిల్లల్ని అడిగినటువంటి క్వశ్చన్స్, సార్ నేను వేరే చెప్పినట్టున్నా ఇక్కడ. సో పిల్లలు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు అనేటువంటి మాట చెప్పాను. యాక్చువల్గా పిల్లల్ని అడిగినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి వాళ్ళకి రెస్పాన్సెస్ అనేటువంటి బాగున్నాయి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, ఓకేనండి. సో అదండి అనమాట. సో మనం ఇక్కడ రాసినటువంటి టీచర్ నోట్స్, సో ఇలా టీచర్ నోట్స్ మనము తర్వాత మన సిగ్నేచరు అనేటువంటిది మనం పెట్టేస్తాం. సో ఇలా మనము ఒక లెసన్కి సంబంధించి పర్టికులర్గా ఇంగ్లీష్కి సంబంధించి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి, మీరు నెక్స్ట్ రాసేటువంటి వాళ్ళు వీటిని ఒక మోడల్గా యూజ్ చేసుకుంటూ మీరు నీట్గా రాయండి. సో ఇదండి ఈ టీచర్స్ డైరీ ఫిల్డ్ ఫామ్ 4th క్లాస్ ఫస్ట్ యూనిట్ 3 బటర్ఫ్లైస్. ఓకే, నెక్స్ట్ మరొక కాన్సెప్ట్తో మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.